ఇక అమెరికాలో చురుగ్గా పనిచేస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐల వేదిక టాటా కీలక నిర్ణయాలు తీసుకుంది. యువతకు సాయం చేయడానికి, యువ తెలంగాణ రైతులను ఆదుకోవడానికి టీ సేవా పేరుతో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సామాజిక కార్యక్రమాల కోసం $2.5 లక్షల సేకరించాలని టాటా బోర్డు తీర్మానించింది. లాస్ వెగాస్ లో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2వ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో టాటా చేపట్టాల్సిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. బోర్డు మీటింగ్కు అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఝాన్సీ రెడ్డిని అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెంట్గా మహేందర్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ అనుగు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భరత్, జనరల్ సెక్రటరీగా విక్రమ్ జనగాంను నియమించారు. ఇక త్వరలోనే టాటా మొదటి సదస్సు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ప్లస్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ఈ బోర్డ్ మీటింగ్కి ఆల్మోస్ట్ 100 పీపుల్ రావటం జరిగింది ఫ్రమ్ ఆల్ ఓవర్ ద అమెరికా నుంచి. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్ ఈవెంట్ అంటే కాంప్లిష్ కూడా చాలా అయింది. మా టీము అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆర్వీపీస్, ఆర్సీస్ అందరూ కూడా ఈరోజు వెనుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 years ఎట్లా గోల్ ఉన్నది అంటే ఇప్పుడు కన్వెన్షన్ గురించి అన్నీ మాట్లాడుకోవడం జరిగిందండి. అంతా ఇక్కడ వెంట వెరీ సక్సెస్ఫుల్.